మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు అరుదైన అంతర్జాతీయ గౌరవం లభించింది. సుస్థిర పాలన, పర్యావరణ పరిరక్షణలో ఆయన చేసిన కృషికి గాను ప్రతిష్టాత్మకమైన గ్రీన్ లీడర్షిప్ అవార్డు 2025కు కేటీఆర్ ఎంపికయ్యారు. అమెరికాలోని న్యూయార్క్లో ఈ నెల 24న ఈ అవార్డును అందుకోనున్నారు. 9వ న్యూయార్క్ సిటీ గ్రీన్ స్కూల్ కాన్ఫరెన్స్లో ఈ అవార్డు ప్రధానోత్సవం జరగనుంది. ఈ విషయాన్ని గ్రీన్ మెంటర్స్ సంస్థ అధికారికంగా కేటీఆర్కు తెలియజేసింది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా కేటీఆర్ తెలంగాణలో అనేక అద్భుతమైన పర్యావరణ కార్యక్రమాలను పర్యవేక్షించారు. జీహెచ్ఎంసీ పరిధిలో 977 పార్కులను అభివృద్ధి చేసి 10 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీంతో పాటు 108 లంగ్ స్పేస్లు, థీమ్ పార్కులు, రెయిన్ గార్డెన్స్, ల్యాండ్స్కేప్ గార్డెన్స్, వర్టికల్ గార్డెన్లను ఏర్పాటు చేశారు. సంస్థాగత తోటలు, కాలనీ, వీధి తోటలు, మీడియన్, అవెన్యూ తోటల పెంపకానికి పెద్ద ఎత్తున కృషి చేసి తెలంగాణ పచ్చదనాన్ని గణనీయంగా పెంచారు. ఈ కార్యక్రమాలతో హైదరాబాద్ పర్యావరణ పాలనలో ఒక ప్రపంచ ఆదర్శంగా నిలిచింది. ఈ కృషి ఫలితంగా హైదరాబాద్కు ప్రతిష్టాత్మకమైన వరల్డ్ గ్రీన్ సిటీస్ అవార్డు లభించింది.